ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రధానంగా ఎమ్మెల్సీ కేటాయింపు, పదవుల కేటాయింపు ఎట్లా ఉంది కూర్పు? ఇక్కడ మాత్రం అభినందిస్తున్నానండి. బలహీన వర్గాలకి చాలా కాలం తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటేనే డెఫినెట్గా మేబీ బికాజ్ ఆఫ్ దర్ నాయకుడు కమ్యూనిటీ ఉండొచ్చు, కానీ బలహీన వర్గాల కాన్సెప్ట్ మీద వచ్చింది. అంతవరకు కూడా మిగతా వర్గాలనుకున్న ఆ కాన్సెప్ట్ మీద కానీ బలహీన వర్గాలకు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఇవాళ చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు కూడా, అందులో ఇచ్చిన 2 స్థానాలు బలహీన వర్గాలకు ఇస్తే 1 స్థానం కూడా కావలి ప్రతిభా భారతి గారు, అంటే జస్టిస్ పున్నయ్య గారి మనవరాలు గ్రీష్మ గారికి కూడా దీనిలో ఎస్సీ సంబంధించి. పున్నయ్య గారి మనవరాలు వారు? అవునండి, జస్టిస్ పున్నయ్య గారి మనవరాలు కావలి ప్రతిభా భారతి గారి కుమార్తె స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. అందువల్ల ఇది ఒక అంటే నేను ఎలాగ వాళ్ళ వ్యక్తిగత గుణగుణాల గురించి పక్కన పెట్టేసి ఏది బీద రవిచంద్ర గారు లేదా నాయుడు గారు వీళ్ళ గారు, బట్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయించి చుట్టుపక్కల 9 రాష్ట్రాల్లో కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన మన తమిళనాడులో ముఖ్యమంత్రి బలహీన వర్గాల నుంచి ఇప్పుడు చేస్తున్నాడు. తెలంగాణ నుంచి వెళ్ళిన మహారాష్ట్రకు ముఖ్యమంత్రి చేశాడు బీసీ. కానీ 2 రాష్ట్రాలు లేదు సరే. ఎనీవే పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించి కళ్యాణ్ బాబు గారు అది ఓసీ వర్గంగా, వాళ్ళ తమ్ముడు గారు నాగబాబు గారు లాంగ్ టర్మ్ నుంచి డిజర్వ్డ్ అని అభిప్రాయం ఉంది, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 సీట్లు వస్తే 2 సీట్లు కూడా సి రామచంద్రయ్య గారు, అంటే కళ్యాణ్ బాబు గారు ఒత్తిడి మీదుగా అని అన్నారు. కానీ బట్ ఈ వర్చువల్ ఆయన ఓన్ ఇది ఉందండి, రాజీనామా చేసే ఇచ్చారు. హరిప్రసాద్ గారని వారు కూడా కళ్యాణ్ బాబు గారి సొంత మనిషి, చాలా కాలం నుంచి వచ్చినాయి. దాని మీద మొత్తం అంతా ఒకే వర్గానికి ఇస్తున్నారని ఆరోపణలు చేసినప్పుడు యాక్చువల్గా ఆయన సపోర్ట్ బేస్ ఉన్నప్పుడు వర్గం అంటే పవన్ కళ్యాణ్ చేశారు. బట్ రామచంద్రయ్య గారు ఇన్హెరెంట్గా లీడర్ అండి, ఆయన చేశారు. సరే హరిప్రసాద్ గారు లేకపోతే ఇప్పుడు వచ్చిన నాగబాబు గారు అని అన్నారు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయంలో అంతే తేడా వచ్చింది. మీరు అన్నారు చూసారు ఆగమేఘాల మీద, అసలు ఎప్పుడో బాలయ్య గారి విషయంలో దేశ చరిత్రలోనూ అది కూడా ఫ్లైట్ లేట్ అయిందని 5 నిమిషాలు ఒక విమానం వేసుకుని అధ్యక్షురాలు వచ్చేయటం, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, హైదరాబాద్ నుంచి ఇంకో ప్రత్యేక విమానం వేసుకుని ఇంకోళ్ళు వచ్చేసేయటం, అది నామినేషన్ పత్రాలు అవటం, ఆవిడ సంతకాలు పెడతాం ఆలస్యం అయితే ఎక్కడో కాశీ విశ్వేశ్వరరావు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సంతకాలు పెడతాం, ప్రాణంలో తప్పిన పెను ప్రమాదం యాక్సిడెంట్లు అవటం అవ్వకపోయినా చెప్తానండి. వచ్చి సరే టైము ఇది వెనక్కి తిప్పారు ముందు తిప్పారు నేను కామెంట్ చేయకూడదని నిజం నాకు తెలియదు. మొత్తానికి 14 నిమిషాల ముందు నామినేషన్ ఇచ్చారండి. అంత వేగంగా జరిగిపోయింది అంటే కొన్ని గంటలు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆయన తిట్లు తిడితే ఇక్కడ చెవుల్లోంచి రక్తం వచ్చేది వీరామ్మాలకి. పైగా ఈర్రాజు గారు మామూలు కాదు, అలిపిరి ప్రమాదం సంఘటన కూడా సంభవిస్తుందంటే ఒక ప్రాణం మీద కూడా తీసుకొచ్చేసిన సంఘటన మీద మాట్లాడితే ఇవాళ కూటమి ధర్మం అంటారు వీళ్ళు, వెన్నుమొక్కలేని స్పైన్లెస్ లీడర్స్ అండి వీళ్ళు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఏదైతే సోము వీర్రాజు గారు వ్యక్తిగతంగా వచ్చిందానికి అభినందిస్తా, కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద ఆత్మగౌరవం మీద అసలు హక్కులు అక్కర్లేదన్నట్టు ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థం. ఆయన చేసిన గొప్ప ఉద్యమం ఏంటంటే చీప్ రేట్లకి సారాయి ఆ రోజుల్లో ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్యమం చేశారని చెప్పుకుంటారు ఆయన గురించి. ఈ మధ్యకాలంలో మా కూటమి అధికారంలోకి వస్తే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తా, మీకు అంతకన్నా నాణ్యమైన ఇస్తా అని చెప్పి బ్రహ్మాండమైన ఉద్యమం చేశారన్న ఎవరు? ఈ గవర్నీలు ఈర్రాజు గారు. రికార్డు ఉందో? ఉందండి, మీ అన్ని పంపిస్తాను, మీరు ఓపెన్ చేయండి. చీప్ లిక్కర్, అది కూడా నాణ్యమైన 70 రూపాయలు అంటే 50 రూపాయలకి ఇస్తాను. ఆయన చేసిన ఉద్యమం మహోద్యమం అది. తాగండి, తాగి ఓగండి, తాగి చావండి, ఇదేనండి సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు మాట్లాడు, రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 గురించి మాట్లాడట్లా, అమరావతి గురించి అప్పులు తెచ్చుకుని చావండి అంటే దాని గురించి మాట్లాడలేదు. పోలవరాన్ని, ఆయన ఉన్న జిల్లాకు సంబంధించిన పోలవరాన్ని శాశ్వతంగా ఒక ప్రపంచ చరిత్రలో, నేను చెప్తాను ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్కి పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వంలో కంప్లీషన్ అని రాసిన ఏకైక ప్రాజెక్ట్ అని మాట్లాడలేదు. చీప్ లిక్కర్ 50 ఇవాళ ఆనందంతో ఊగుతూ ఉన్నారు. ఇంకో విషయం కూడా తెలిసింది, ఎవరి డిస్ట్రూ అయి ఉన్నాం. యాక్చువల్గా ఇన్ని ఫ్లైట్లు రావడానికి కారణం ట్రంప్ గారని అంటున్నారండి. డొనాల్డ్ ట్రంప్ గారికి ఈయనకి సంబంధం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్సీ ఆదాని గారు ఏదైతే ఉన్నారో ఆదాని గారి మీద 3 లక్షల కోట్లు 80,000 కోట్ల నష్టం వచ్చింది దానికి ఇవ్వటం వలన వస్తే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, జనం కూడా చెప్తున్నారు 2 లక్షల కోట్ల నష్టం వస్తున్నప్పుడు తీసేసి వీళ్ళే చెప్పారు కదా. ఈ టైంలో
ఆయన మీద కేసు ఎత్తేయడానికి ఇప్పుడు ట్రంప్ గారు నిర్ణయించారు. చూసి అమెరికాలో కేసు పడింది కదా, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం, ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒప్పందాల మీద. అవును, ఇది ఇష్యూ ఉంది కదా. అంటే నేను వారు అనుకుంది ఆపరేటిస్ట్ ఐ డోంట్ నో అండి. దీనివల్ల ట్రంప్ గారు మాట్లాడుకున్నారని, యాక్చువల్గా రాకెట్లో రావాల్సింది, రాకెట్ పైకి వెళ్ళి రావాలి కాబట్టి శరవేగంతో రాలేదని, దీనివల్ల పుతిన్ గారి మీద అలా జెలెన్స్కీ గొడవ, ఈయన కనుక అక్కడ ఉంటే ఇడ్లీలు తింటూ ఉంటే ఆ కార్యక్రమం ఆగిపోయేదని, ఇద్దరు దెబ్బలాడేవారు కాదని, ప్రపంచ రాజకీయాల్లోని ఈయన వల్ల మరింతమైన గణనీయమైన మార్పు వస్తుందని, చైనా కూడా ఆసక్తిగా ఉందని, ఈయన మీద ఇవన్నీ చాలా కథనాలు వస్తున్నాయి. ప్రపంచ చరిత్ర మారిపోయేటట్టుంది ఈయన, లేకపోతే ఎమ్మెల్సీ కానీ ప్రమాణ స్వీకారం చేయకపోతేని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. ఇవాళ ఆయన మాట్లాడిన చీప్ లిక్కర్ గురించి ఉద్యమం చేయడానికి అండి ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వాళ్ళు మొత్తం గుజరాత్కి తరలించి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో హక్కుల కోసం నిలబడాల్సిన మనిషి కాదు ఆయన, గౌరవనీయులు. నేను మాత్రం ఎప్పుడు ఆయన మీద గౌరవంగా మాట్లాడి, నేను జగన్ గారితో కుమ్ముక్కయ్యానని, లేదా చంద్రబాబు నాయుడు గారితో కుమ్ముక్కయ్యాని, కాంగ్రెస్తో కుమ్ముక్కయ్యానని మాట్లాడలేదా చర్చల్లో? నేను గౌరవంగా మాట్లాడితే ఆ హీరో శివాజీ గారి పాపం ఈయన్ని ఏమో ఏజ్ వచ్చింది జాగ్రత్తగా మాట్లాడుతాను, మా ఊళ్ళో గేదెలకు కూడా ఏది వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. నేను ఎప్పుడు ఎద్దేవా చేయలేదు, గౌరవప్రదంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడమంటున్నా. చీప్ లెక్కర్ ఏంటండి? చీప్ లెక్కర్ ఇదే పార్టీ ఉద్దేశం. కానీ మీరు చంద్రబాబు నాయుడు విషయంలో తీవ్ర ఆవేదన మీ మాటల్లో కనబడుతున్నది. చంద్రబాబు విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుమోకలు ఇవాళ ఏంటండి? గుజరాతీలో ఆర్డర్ ఇస్తే తలని చెప్పుకుంటారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడిచే ప్రభుత్వం ఏందండి? అదానీ గారు అంటుకో ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్లో? ఏం జరుగుతుందండి ఇవాళ? కనీసం ఆయన లోపల ఒక మదన పడతా మా అమరావతిని తిరిగి రైట్ ట్రాక్లో పెడదామని చూస్తుంటే ₹1 సాయం ఇవ్వకుండా అంతా గ్రాంట్ అని చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ అప్పులు తెచ్చుకోండి, ఈ అప్పులు మీరు సావండి అని చెప్తుంటే, పోలవరం మీద, రాయలసీమ ఉత్తరాంధ్ర మీద ఏమని చెప్పమంటారు చెప్పండి? అయినా ఎందుకని స్పైర్లెస్ లెటర్స్ అని చెప్పాలా నేను? ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారు అయితే ఆ పార్టీలో ఉంటున్నారు కదా, నేనేం ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను. అంటే ఆయనకు పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ ఎప్పటి నుంచో ఉత్తర భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉంది. ఆ పార్టీ ఆయనే కదా ఈ అపవిత్రమైన పొత్తుని ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి కుదిర్చింది. అంటే రాజకీయాల్లో పవిత్రం అపవిత్ర పొత్తులు ఉంటాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజకీయాల పార్టీలు వాళ్ళ వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న దాంట్లో డెఫినెట్గా హక్కులకు మాట్లాడకూడదని చెప్పిన, మాట్లాడలేని విధంగా చేస్తే మాత్రం అపవిత్రమైంది కదా. ప్రశ్నించాలని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే మాట్లాడే సభల్లో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉత్తరాది అహంకారం నశించాలి. ఎవడు మీకు సిగ్గు లేదురా, శరం లేదురా, కారణం రాసుకున్న ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము చెప్తున్నా. వీడియో వేయండి మీరు, దయచేసి మీరు వీడియో వేయండి, వేస్తేనే ప్రజలు తెలుస్తుంది కరెక్ట్ మాట్లాడాను. ఎందుకంటే సత్య పర్సనాలిటీ ఏమన్నాడు ఆయన? ఒక రాష్ట్ర హక్కుల కోసం నిలబడతా అన్నాడు. భావితరాలకి దెబ్బతినిపోతున్నాయి ఆయన బాధపడి. మళ్ళీ ఇవాళ నేను మతం లేదన్నాడు, కులం లేదన్నారు ఆయన. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నట్టుండి ఇంత ఇలా మారిపోవటం దేశ రాజకీయాల్లో రాజనారాయణ గారిని కూడా చూడలేదండి ఈ విధంగా. దేశ రాజకీయాల్లో చెప్తున్నాను, ఈ విధంగా మాట్లాడే మనిషి నేను చూడలేదు. సత్య ఎంత గొప్ప మనిషి అనుకున్నామండి. భారతదేశ అభ్యుదయ భావాలు ఉన్నాయనుకున్నాం. ఇవాళ చూసుకుని ఈ మతం ఎలాగో మన ఆంధ్ర భావం లేదు, కులం భావంతో పనిచేయండి అని చెప్తున్నారు. ఎవరు? కళ్యాణ్ బాబు గారు. ఆంధ్ర భావం లేదు, తెలంగాణ వాళ్ళని చూడండి వాళ్ళకి ఎలా ఉన్నారు, మనకు ఆంధ్ర భావం లేదు అన్నారు. మళ్ళీ తర్వాత ముందేమో కులం భావంతో పనిచేయండి అన్నారు. ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అట్లా సనాతన ఎందుకు మాట్లాడారు మీరు? ఆయన ప్రశ్నించాలి తప్పితే నేను కాదు. బాధ కలిగి మాట్లాడుతున్నా. సచ్చే పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్చే అభ్యుదయ భావాలన్న వ్యక్తి. అసలు మతం గురించి మాట్లాడినా లేకపోతే ఏది మాట్లాడినా మానవత్వం ఉందని మాట్లాడిన వ్యక్తి. వాళ్ళ అపొలిటికల్ సనాతనవాదిని నేను మాట్లాడతాం. గవర్నీలు వారు తిరుపతి దేవస్థానం ఇప్పటివరకు ఇక్కడి నుంచి మేము విల్ గో బ్యాక్ టు అయోధ్య అంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయోధ్యకి పోలిక ఏందండి? ఇంకా విగ్రహం, బాలరాముడి విగ్రహం తప్పితే మెయిన్ విగ్రహం రాలేదు, దేవాలయం కూడా అవ్వలేదు, వెళ్ళిపోతామని మాట్లాడతాం. మా వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయడం కాదా? ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. సచ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఆయన ఇక్కడ లడ్డూలు, లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించి ఎవరు చెప్పారండి? అక్కడ తిరుపతి అయోధ్య రాముడి కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలు, లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించేశారా? మరి కేసు పెట్టి తేల్చమనండి, నిగ్గు తేల్చమనండి. ఎంత తప్పు జరిగిందండి ఇక్కడ? తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర పోలేదా? చాలా బాధగా ఉంది.